హలో ఫ్రెండ్స్, ముందు వీడియోలో కటింగ్ చూసారు కదా, హ్యాండ్స్ కటింగు, నెక్ కటింగు. ఇప్పుడు ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూడండి. ముందుగా లైనింగ్ క్లాత్ మీద మేము ఆ డిజైన్ కట్ వర్క్ డిజైన్ కట్ చేసింది క్యాను లైనింగ్ క్లాత్ మీద ఐరన్ చేసుకొని చుట్టూ రౌండ్ కుట్టు వేసుకోవాలి. ముందుగా రౌండ్ కుట్టు వేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ మీద వేసి మళ్ళీ కుట్టు వేసుకొని తిరిగేయాలి. ఇది పట్టి కట్ చేశాను నేను. బ్యాక్ సైడ్ ఉక్సులు బ్యాక్ సైడ్ పెట్టాను. తర్వాత చిన్నగా అట్లా రౌండ్ తిప్పుకోవాలి. కట్ వర్క్ కాబట్టి కొంచెం లేట్గానే అవుతుంది. మామూలు నెక్ తిన్నా తొందరగా కుట్టలేము. ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో పెడుతూ ఉంటాను నేను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మెయిన్ క్లాత్ మీద వేసి కుట్టి వేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేసి ఖర్చులు వేసుకోవాలి. ఖర్చులు వేసుకొని తిరిగేయాలి. పైన కుట్టలేదు నేను, తర్వాత వేరే పీస్ వేసి కుడతాను. అలా బాగా తీసుకొని చక్కగా కట్ వర్క్ అంతా మొత్తం తీసుకొని పై కుట్టు వేసుకోవాలి. పై కుట్టు వేసి ఐరన్ చేసుకుంటే బాగా నీట్గా వస్తుంది. ఇలాంటి బ్లౌజులు ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ చాలా బాగుంటుందండి. పట్టు శారీస్ మీదకైనా కానీ ఏ శారీస్ మీదకైనా ఇలాంటి నెక్కులు చాలా బాగుంటాయి. నచ్చితే మీరు కుట్టించుకోండి. తర్వాత పై కుట్టి వేసేసాను నేను. వేసిన రౌండ్ చుట్టూ కుట్టి వేసుకోవాలి. లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్. తర్వాత ఇప్పుడు పై నెక్ కుడుతున్నాను. పై నెక్ ఒక పీసు 1 ఇంచు పీస్ కట్ చేసుకొని నెక్ కుట్టుకోవాలి. మీషోలో నుంచి ఆర్డర్ చేశానండి నేను ఈసారి. లెహంగా, బ్లౌజు, ఓని కూడా ఇందులోనే చేశాను నేను. తర్వాత పై నెక్ కుట్టుకున్న తర్వాత లేస్ వేసుకోవాలి చుట్టూ. ఇంకా కట్ వర్క్కి, నెక్కి చుట్టూ లేస్ వేసుకున్న తర్వాత చాలా బాగుంటుందండి. రెండు సైడ్ ఏమో క్రాస్ బెల్ట్ లేకుండా నేను ప్రిన్స్ కట్ బ్లౌజు కట్ చేశాను. అది వీడియో చేయలేదు, అది వీడియో పెట్టలేదు. తర్వాత హ్యాండ్స్ కుట్టుకోవాలి. హ్యాండ్స్ కూడా కట్ వర్కే కట్ చేశాను కదా. ఇట్లా ముందుగా లైనింగ్కి కట్ చేసుకొని కుట్టి వేసుకొని ముందుగా లైనింగ్కి కుట్టి వేసుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్ వేసుకోవాలి. చూడండి, ఇలా 2 సైడ్లు మెయిన్ క్లాత్కి లైనింగ్కి కుట్టుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్ పెట్టాలి. ఇలాగా నేను కుట్టేది వచ్చేసి లెహంగాలో క్లాత్ కొంచెం తీసుకొని నేను కుచ్చులు పెడుతున్నాను. లెహంగా డిజైన్ కోసము ఒక సైడ్ వచ్చేసి మన వైపు ఉంటుంది, ఒక సైడ్ వచ్చేసి ఆపోజిట్ కుచ్చులు వేసుకోవాలి. ఒక ఇంచు గ్యాప్తో కుచ్చులు వేసుకోవాలి. ఒక సైడ్కి 1 ఇంచు గ్యాప్తో వేసుకోవాలి. ఒక సైడ్ వచ్చేసి మొత్తం ఒకే చోట వేసుకోవాలి కుచ్చులు. ఒకదాని పైన ఒక్కటి కుచ్చు వేసుకోవాలి. అది కుచ్చు వేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని కట్ వర్క్కి కుట్టి వేసుకోవాలి. రౌండ్ కుట్టి వేసుకొని కట్ చేసుకోవాలి. అది కూడా తర్వాత అది వీ షేప్ ఉంది కదా, వీ షేప్ కుట్టి వేసుకోవాలి. చూడండి, ఇలాగా కుట్టి వేసుకొని ఇప్పుడు మేము కుచ్చు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది దానికి జాయిన్ చేసుకోవాలి. ఆ మోడల్ బ్లౌజ్కి ఈ కలర్ సూపర్గా ఉంటుందండి. తర్వాత తిరిగేసి కట్ వర్క్ పై కుట్టు వేసుకొని ఇప్పుడు ఇట్లా జాయిన్ చేసుకోవాలి. మేము కట్ చేసుకున్న హ్యాండ్స్లో కట్ చేసుకున్న పీసు మేము చూసుకోవాలి దానికి సరిపోయిందా లేదా అని.
ఇప్పుడు పై కుట్టు వేసుకొని లేస్ వేసుకోవాలండి. ఇప్పుడు నెక్కు వేసేలాగా లేస్ వేసేయాలి. ఇలా వేసాను నేను నెక్కి. తర్వాత ఇలా రెడీ అయిందండి లెహంగా ఓణి.